నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా కంకిపాడులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకులు బి చిలకమరి రామానుజాచార్యులు భక్తులకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సూచన చేశారు. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే రాగి చెంబుతో తీర్థం తీసుకుని సూర్య భగవానికి ఎదురుగా నిలబడి 3 సార్లు ఆర్జం వదులుతారో వారికి ఆ సూర్యనారాయణ పరిపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడు భక్తులకు ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారని పురాణాలు చెబుతున్నాయని, సూర్యుడు ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరం తేజవంతంగా వెలుగుతూ లోకానికి శక్తిని ఇస్తాడు. ఈ చైత్రశుద్ధ ఏకాదశి నాడు ఆయనను ప్రార్థించే వారికి వారిలోని అంతర్గత శక్తిని, మనోధైర్యాన్ని సూర్యుడు పెంపొందిస్తారని అర్చకుడు తెలిపారు. సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటిహారి హిరణ్మయ వపుధృత శంఖ చక్ర. ఈనాడు చైత్రమాస శుద్ధ ఏకాదశి, సూర్యనారాయణుణ్ణి ఆరాధించే విశేషమైన రోజు. ఈనాడు సూర్య భగవానుడికి ఎవరైతే రాగి చెంబుతో తీర్థం తీసుకుని 3 సార్లు అర్ఘ్యప్రదానం చేస్తారో వారందరికీ కూడా ఆ సూర్య భగవాను అనుగ్రహం ద్వారా ఆరోగ్యము, యశో అభివృద్ధి, సమస్త కార్య విజయము జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క చైత్ర శుద్ధ ఏకాదశి నాడు సూర్య భగవాను ఆరాధన చేసిన ఎడల వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఎందువల్ల అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఇప్పుడు సూర్య భగవానుడు తేజోవంతంగా అభివృద్ధిలో ఉంటాడు. ఈ యొక్క మాసాల్లో చైత్ర మాసం చాలా మొదటి మాసం. మనకి నూతన సంవత్సరం తర్వాత వచ్చే మొదటి ఏకాదశి నాడు ఈ సూర్యుడి ఆరాధన చేయడం వల్ల మనందరం కూడా కార్యాలన్నీ కూడా తేజోవృద్ధి చేసుకుంటూ మనం ఆనందంగా జీవిస్తామని చెప్పి ఈ చైత్ర శుద్ధ ఏకాదశి నాడు సూర్య భగవానుడు ఆరాధన చేయమని చెప్తూ ఉంటారు. మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ భగవానుడి ఆరాధన నమస్కారాలు చేసుకుని ఆ సూర్యుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై శ్రీమన్నారాయణ. సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. అందరూ కూడా చాలా చిన్నగా చక్కగా చెప్పుకునే మంత్రం ఓం భాస్కర ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని మీరు ఉచ్చరించిన ఎడల అందరూ కూడా ఆరోగ్యంగా ఉందరు. జై శ్రీమన్నారాయణ. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఐజేయు 11వ ప్లీనరీ సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాకు పూర్తి స్వేచ్ఛను కల్పించామని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో మీడియాలో విలువలు వేగంగా పడిపోతున్నాయని, అబద్దాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిజంలో విలువలు పునరుద్ధరణ జరగాలని కోరారు. రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. గతంలో వైఎస్ వివేక మరణంపై తనపై మోపిన అపనిందలను సీఎం గుర్తు చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షిలో వచ్చిన తప్పుడు వార్తలను, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన తీరును ఆయన ఖండించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టేలా జర్నలిస్టులు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేను తర్వాత మాట్లాడతాను కాబట్టి కార్యక్రమాన్ని వేదికను అలంకరించిన మంత్రివర్యులు, శాసనసభ్యులు, మన యూనియన్ మిత్రులు అందరికీ నమస్కారం. The three are very close to media. Everybody is aware, not now, from 1995, even before. I had a very good, close relations with all of you. Especially Srinivasan Reddy. I know him very well from the beginning. First time I created in 1996 Press Academy, and also I appointed him first president of the Press Academy. A thorough gentleman.
always used to, just now he told very clearly when I used to talk about information technology, at that time even media has to understand what I am talking. You have to take to the people. Always he used to ask me in what way it is going to help. Now in Telangana, if you see, within 25 years' time, highest per capita income in India, Telangana state. And also if you see most livable city in India, Hyderabad city. That is where I contributed from the beginning, 3 decades time. Today, one Telugu state is enjoying that benefits. And also, Comrade Srinivasal Reddy, always I used to, he is different, he is very liberal also, from the beginning. He was editor for Vishalandra also. And also from the beginning I know him when he was senior correspondent. According to me, all seniors were retired or expired. But సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్లన్న యుగ పురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండె చప్పుడని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ అన్నారు. కారణంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి టీడీపీ జెండా ఎగురవేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం మరియు దేశాన్ని సంక్షేమానికి పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. నియోజకవర్గంలోని సీనియర్ టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే రాము, పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. తెలిసినటువంటి వ్యక్తులు పార్టీలో ఉండి పార్టీ కోసం వ్యక్తులు మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. హలో ఓకే హలో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఘనంగా జరుపుకున్నాం. ఇక్కడ 1983 మార్చి 29వ తారీఖున ఏ రోజైతే మా పెద్ద ఆయన ఆ రాష్ట్రం మొత్తానికి ఒక దిక్కించి మనకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి, తెలుగు ప్రజలకే గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా అని ఎప్పుడైతే నినాదం ఇచ్చారో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున అధికారంలో ఉన్నా లేకపోయినా మా కార్యకర్తలందరూ ఎంతో స్ట్రాంగ్ గా పనిచేసి ప్రజల తరఫున పోరాడి అనేక విజయాలు సాధించుకుంటాం. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది 2019 నుంచి 2024 లోపు జరిగిన కృత్యాలని, ఎన్నో దారుణాలని, అణిచివేతల్ని అన్ని తట్టుకుని నిలబడి మళ్ళీ ప్రజల కోసం పనిచేస్తున్నాం మనం అనేది ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుని బాధ్యతతో తీసుకుని వీళ్ళందరినీ అనగదొక్కి మళ్ళీ ఈ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించిన తెలుగుదేశం కార్యకర్తలకి ఈ రోజు అంకితం. ఎందుకంటే ఏ రోజు చూసుకున్నా గానీ కష్టం వచ్చినా కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పార్టీ ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే, ఈ పొజిషన్ ఉందంటే, ఏ కష్టం ఏ నష్టం ఉద్యోగులు ఎవరైనా కూడా పార్టీ కార్యకర్త పార్టీతో ఉండబట్టే పార్టీ వాళ్ళ ఈ పరిస్థితిలో ఉంది.
ఒకటే చెప్తున్నాను, పార్టీ పెట్టిన ముహూర్త బలం. నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో అయితే ఈ పార్టీ పెట్టారో, ఇలా ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా చెక్కు చెదరకుండా గుడివాడలో పార్టీ చాలా పటిష్టంగా ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాము గారి నాయకత్వంలో మరింత పటిష్టంగా పనిచేసి మున్సిపల్ చైర్మన్లే కానివ్వండి, రానున్న సర్పంచ్లే కానివ్వండి, ఎంపీటీసీ డిప్యూటీసీ కూడా కైవసం చేసుకుంటారని చెప్పని ధీమాగా చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇండియా స్టేడియం మహిళా వాకర్స్ అండ్ విజయదుర్గ వాకర్స్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణం అల్లంబడి నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడ సెంటినరీ హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్ కాకిర కృష్ణశాంత్, డాక్టర్ రాకేష్, డాక్టర్ శశికాంత్ వచ్చిన రోగులకు బీపీ, షుగర్ మరియు గుండె వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు, మోకాల నొప్పులు, గ్యాస్ ట్రబుల్, ఆయాసం తదితర వ్యాధులకు వైద్య చికిత్సలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వాకర్స్ మహిళా అధ్యక్షురాలు జేవీవి కుమారి, వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొనగా గుడివాడ పట్టణ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి అనే కాన్సెప్ట్ తో మన ఎన్టీఆర్ స్టేడియం మహిళా అధ్యక్షురాలుగా అండ్ ఏఆర్ఓగా చేస్తున్నటువంటి నేను జేవీవి కుమారి అండ్ నా టీము విజయదుర్గ మహిళా వాకర్స్ కలిపి ఈ రోజు ఇక్కడ అల్లంబడిలో కొంచెం పక్కన ధన్యాలపేట సమ్మేరియా ఉంది, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని మేము అనుకుని ఈ రోజు చేయడం జరిగింది. అలాగే చక్కటి డయానిక్ లీడర్స్ డాక్టర్స్ సంజ్ఞా హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు కూడా సండే ఫ్యామిలీతో గడపకుండా మాకు రావాలి అనగానే వారు వచ్చినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశాన్ని చక్కగా ఈ ఏరియా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉచితంగా మెడిసిన్ కూడా ఇస్తారండి. ఈసీజీ కూడా అలాంటివి కూడా ఇస్తారు. ఈ అవకాశాన్ని ధన్యాలపేట నీలమహల్ రోడ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే 2 రోజుల నుంచి కూడా వాళ్ళకి అందరికీ తెలియపరచడం జరిగింది. కొంచెం కొద్ది కూడా క్రౌడ్ ఉంటుందని మేము అనుకుంటున్నాము. అలాగే మా ఎన్టీఆర్ స్టేడియం రెస్టారెంట్లు మా బృందం కూడా వచ్చి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నానండి. ఎన్టీఆర్ మహిళా వాకర్స్ మరియు ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ ఆధ్వర్యంలో 13వ వార్డులో నల్లంబడిలో మెగా మెడికల్ క్యాంపు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకేష్ కవిత, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. ఈ రోజు మన ఎన్టీఆర్ స్టేడియం మహిళా వాకర్స్ అసోసియేషన్ మరియు విజయదుర్గ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంటినీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంప్ నిర్వహించబడుతుంది. గుడివాడలోని మన 11వ వార్డు అల్లంబడిలో నిర్వహించబడుతుంది. సో ఇందులో కార్డియాలజిస్టు, సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్టు మరియు న్యూరో సర్జరీ సేవలు ఉచితంగా నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ ఫ్రీగా మందులు కూడా సరఫరా చేయబడుతుంది. ఎకో టెస్ట్, ఈసీజీ ఇవన్నీ కూడా చేయబడుతుంది. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను డాక్టర్ శశికాంత్ ఉద్దగిరి, గ్యాస్ట్రో సర్జన్ అండి. ఈరోజు ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్, విజయదుర్గ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ అల్లంబడిలో మనం సెంటినీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ రాకేష్ గారు, డాక్టర్ కృష్ణచంద్ గారు, నేను ఇంకా ఈసీజీ ఎకో మందులతో కూడిన మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.